మనుషులకే కాదు దేవుడికి కూడా చలి పెడుతుంది. మీరు విన్నది నిజమే. అందుకే పూణేలోని సరస్బాగ్ గణేష్ ఆలయంలో వినాయకుడికి చలికాలంలో వెచ్చని ఉన్ని దుస్తులు ధరింపచేయడం ఒక ప్రత్యేకమైన ఆచారం. అయితే మహారాష్ట్రలోని ఒక చారిత్రాత్మక నగరం పూణే. అనేక మంది పర్యాటకులను పూణేలో పర్యటిస్తుంటారు. శనివార్ వాడ, దగ్దుషేతు హల్వాయి గణపతి, లాల్ మహల్, నానావాడ వంటి వివిధ వారసత్వ ప్రదేశాలు, దేవాలయాలు, స్మారక చిహ్నాలకు నిలయం ఈ నగరం. ఇక్కడ ప్రధాన ఆకర్షణలతో ఒకటి సారబ్సాగ్లోని గణేష్ ఆలయం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గణపతి బప్ప వెచ్చని ఉన్ని దుస్తులను ధరిస్తాడు. అందుకే శీతాకాలంలో ఈ ఆలయం చాలా ప్రాచుర్యం పొందింది. ఈ సంవత్సరం పూణే అంతటా చల్లని శీతాకాలపు గాలి వీస్తుంటే నగరంలోని అత్యంత గౌరవనీయమైన గణేష్ విగ్రహాలలో ఒకటైన సరస్బాగ్చా రాజా హాయిగా ఉన్ని దుస్తులతో చుట్టబడి కనిపిస్తాడు. పూణే నడిబొడ్డున ఉన్న సరస్బాగ్ను ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. ముఖ్యంగా శీతాకాలం ప్రారంభమైనప్పుడు విగ్రహాన్ని సౌకర్యవంతంగా ఉంచడానికి విగ్రహ వస్త్రధారణను మారుస్తుంటారు. చలి నెలల్లో ఉన్ని దుస్తులతో గణేశుని దర్శనం ఒక ఆచార సాంప్రదాయంగా మారింది. ఇది ప్రేమ, సంరక్షణ, అదనపు స్పర్శను జోడిస్తుంది. జాగ్రత్తగా రూపొందించబడిన వెచ్చని దుస్తులు దేవతకు ఓదార్పునిచ్చే ఉద్దేశాన్ని అందించడమే కాకుండా భక్తులకు దైవిక ఉనికికి మధ్య హృదయపూర్వక సంబంధాన్ని కూడా సృష్టిస్తాయి. మరోవైపు శీతాకాలపు చలి నుంచి దేవుణ్ణి కాపాడే ఈ సాంప్రదాయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రతి సంవత్సరం గణేశుని ఉన్ని దుస్తులో దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. అలాగే ప్రతి ఏడాది సరస్బాగ్ గణపతి ఫోటోలు వైరల్ అవుతాయి. అయితే ఈ సరస్బాగ్ గణపతి ఆలయంలో సిద్ధి వినాయకుడు కొలువై ఉన్నాడు. దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ ఐకానిక్ ఆలయాన్ని 1784లో మరాఠా పాలకుడు శ్రీమంత్ సవాయ్ మాధవరావు పేష్వా స్థాపించారు. ఇది సుందరమైన సరస్బాగ్లో ఉంది. ఈ ద్వీపానికి మాధవరావు పూర్వీకుడు నానా సాహెబ్ పేష్వా పేరు పెట్టారు. సరస్బాగ్ యొక్క పచ్చదనం మరియు నిర్మలమైన వాతావరణం ఆలయానికి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తుంది. ఇది సందడిగా ఉండే పూణే నగరంలో ప్రశాంతతను ఇచ్చే ఆలయం. అందుకే పెద్ద ఎత్తున భక్తులు ఈ సరస్బాగ్ వినాయకుడిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇక ఇదిలా ఉంటే గత వారం రోజుల నుంచి అనూహ్యంగా పెరిగిపోయిన చలి దేశ ప్రజలను వణికిస్తోంది. ఇక సాధారణంగా నార్త్ లో ఎక్కువగా ఉండే చలి ఈసారి సౌత్ లో కూడా ప్రతాపాన్ని చూపిస్తుంది. దీంతో సాయంత్రం 4 దాటితే చాలు చలి కారణంగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఉదయం సూర్యుడు వచ్చిన 10 గంటల వరకు చలిగాలులు వీస్తూనే ఉన్నాయి. దీంతో ప్రజలు వెచ్చదనం కోసం స్వెట్టర్లు, వెచ్చని ఉన్ని వస్త్రాలను ధరిస్తున్నారు. పెద్దలు, పిల్లలైతే ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు.